ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ఇశ్రాయేలీయులారా, ఈ మాటల నుండి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, ఆరాధించడం ద్వారాగా మీరు మహిమపరచబడినారు నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఇటు రీతిగా మరి ఈ సమయంలో నీ పక్షముగా ఈ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నీ నోటి పోరుగా వాడుకోనండి. నిలుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి కృపా సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి విజయముగా ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. గతంలో యేసుక్రీస్తే తండ్రినా, ఆయనకు కూడా తండ్రి ఉన్నాడా అనేటువంటి అంశంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఆయన పునరుత్థానం తర్వాత స్త్రీతో చెప్పిన సందర్భంగా చదువుకున్నాం. నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులందుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వారి వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనేమో. యేసుక్రీస్తు వారు పునరుత్థానం తర్వాత ఆయన పలికిన మాటలలో నాకు దేవుడు ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఒక్కడైన దేవుడు ఎవరు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే దేవునిని ఎరగాలి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఎరిగితేనే నిత్యజీవము. అందుకని యేసుక్రీస్తు వారి విషయంలో చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాడు, సత్యవంతుడైన వారిని ఎరగవాలని దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి వివేకాన్ని అనుగ్రహించాడు అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరు సత్యవంతుడు అంటే తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారిని పంపినటువంటి ఆయనే సత్యవంతుడైన దేవుడు. కనుకనే చాలా మందిలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, పాత నిబంధనలో యెహోవాగా ప్రత్యక్షపరుచుకున్నాడు, క్రొత్త నిబంధనలో ఆయనే యేసుక్రీస్తులాగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ఆయనే త్రియేకుడు, త్రిత్వంలో ఏకత్వము అనేటువంటివి చాలా మందిలో ఒక సాతాను బీజాన్ని నాటిపోయాడు. లేఖనాల ప్రకారంగా మరి దేవుడు, ఒక్కడైన దేవుడు ఎవరు అనేటువంటిది ఆలోచన చేయగలిగితే, పాత నిబంధనలో చెప్పబడినటువంటి దేవుడే కొత్త నిబంధనలో కూడా ఆయనే ఒక్కడైన దేవుడు అనేటువంటిది కూడా ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది యేసుక్రీస్తు వారి మాటలను బట్టి. ఎందుకంటే ఒక స్త్రీతో చెప్తున్నాడు కదా అక్కడ, నేను ఎక్కిపోలేదు, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు.
అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వారి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమన్నాడు. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, ఆయనే నా దేవుడు అని. కానీ ఈ లోకంలో మనుషులు కల్పించినటువంటి బోధలను బట్టి చూస్తే దీనికి భిన్నంగా బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారే ఒక్కడైన దేవుడు, ఆయనే యెహోవా అని బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా అది? ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది కరెక్టేనా? అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు నిత్యజీవానికి పాత్రలుగా ఎంచబడతారా అనేటువంటిది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చిందే తండ్రిని తెలుసుకోవటానికి, వివేకాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయన తెలుసుకోవాలి. కనుకనే వివేకాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారిని వస్తే కాదు నువ్వే మాకు దేవుడివి అని చెప్పేసి అని ఈ లోకంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు వారిని దేవుడు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖనాలు చూసినట్లయితే మనకు ఎలా కలిగాయంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారివి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మరి అపోస్తుల కార్యాల దగ్గర నుంచి కావచ్చు, మరి యోధా పత్రిక వరకు, ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఇవి సొంతముగా పలికినటువంటి మాటలైతే కావు. ఇవి చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అపోస్తులు చేసిన బోధ, వారు మనుషులే కదా, వారే కదా చెప్పినటువంటి బోధ అనేటువంటిది చాలామందిలో అపోహ ఉన్నది. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటి మాటలే అని లేఖనం చెప్తా ఉన్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20 నుంచి 21 వచ్చిన వరకు ఒకసారి చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలన. అంటే ఊహను బట్టి చెప్పేటువంటి కాదు ఇది. చాలామంది ఊహిస్తూ ఉన్నారు, ఆయన యెహోవాగా ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తులాగా వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్ముడుగా అయ్యాడు, ఈ ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు అని ఊహ. కానీ గ్రంథం అలా చెబుతులా, ఒకని ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్నవలను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కాదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ప్రకటించినటువంటి బోధ ఎవరి మూలముగా పలికారు, ఎవరి ద్వారాగా ప్రేరేపించబడి పలికారంటే పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా అని ఉండవలను అనేటువంటిది యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే అపోస్తులు చెప్తున్నారు కదా, కొరంథీ రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, దేవుడు నమ్మదగిన వాడు గనుక, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారికి దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడి గురించి చెప్తున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. చూడండి, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా మరి పరిశుద్ధాత్మ ద్వారాగా, పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంటే, చాలామంది దేవుని విషయంలో తప్పిపోయారు, తొలగిపోయారు, నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీద ఉన్న రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు అని చెప్పబడతా ఉంది. భూమి మీద విస్తరించినటువంటి రాజ్యము, క్రీస్తు రాజ్యం అనగా సంఘాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు అని కూడా చెప్పబడతా ఉంది. చూద్దాం ఒకసారి లేఖనాన్ని. కొరంథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి
తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అంటే యేసుక్రీస్తు వారి రాకడ విషయంలో జరిగేటువంటి ఒక పరిణామం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు, అప్పుడే అంతం వస్తుంది అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే విధముగా మనలట తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేశాడట. చూడండి అసలు, అంటే లేఖనాల్లో చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా తండ్రి వేరుగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నాడు, ఇద్దరు వేరువేరుగా ఉన్నారు అని చెబుతూ ఉంటే చాలామంది లేఖనాలను అపార్థం చేసుకొని ఆయనే ఈయన, ఈయనే ఆయన చెప్పేటువంటి పరిస్థితిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని చెప్పబడతా ఉంది. చూడంటే ఇంత స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను యేసుక్రీస్తు వారు చేశాడు మనల్ని అనేటువంటిది. ఇంకొక సందర్భంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉన్నది అంటున్నాడంటే ఇద్దరితో ఉందని చెబుతున్నాడు. యేసుక్రీస్తుతోనూ ఆయన తండ్రితో కూడా మన సహవాసం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఒక్కడైన దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఎరగాలి. ఎందుకంటే అద్వితీయ సత్య దేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్యజీవము. కాబట్టి సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి వివేకాన్ని అనుగ్రహించాడు. ఆ వివేకము కలిగినటువంటి వారు ఎవరు అంటే తండ్రిని కుమారుని వేరువేరుగా ఉన్నారు అని ఒప్పుకునేటువంటి వారే క్రీస్తు రాజ్య సంబంధులు అని చెప్పబడుతుంది. లేదనుకో క్రీస్తు విరోధులు, వంచకులు అని కూడా లేఖనాలు చెప్పబడతా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు మనము ప్రధానంగా చెప్పుకున్నది ఏమిటంటే యేసుక్రీస్తుకు కూడా తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడు, ఆయనే ఒక్కడైన దేవుడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుడు ఒక్కడే అని చాలా చోట్ల ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నాయి. దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడే దేవుడు కాబట్టి యేసుక్రీస్తును, పరిశుద్ధాత్ముడు, యెహోవా దేవుడు ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు అనేటువంటి బోధనలు చాలామంది చెప్తున్నారు. కానీ అలాగా పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోవట్లా. పాత నిబంధనలో యెహోవాగా ఉండి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు అనేటువంటి బోధనను సమర్థించడం వల్ల పరిశుద్ధ గ్రంథం ఇలాగ ఎవరైనా కానీ అటువంటి విశ్వాసంలో కనుక ఉంటే నిత్య జీవాన్ని కోల్పోతారు. అపోస్తులు ప్రకటించినటువంటి విశ్వాస వాక్యము, మనల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి విశ్వాస వాక్యము ఏమిటి అనేటువంటిది కనుక మనం పరిశీలన చేసినట్టయితే రోమా పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. రోమా పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే అపోస్తులు ప్రకటించే విశ్వాస వాక్యము హృదయములో ఉందంట, అదేవిధంగా నోటను ఉన్నదట, నీ యొద్దను ఉన్నదంటున్నాడు. అదే మేము ప్రకటించేటువంటి విశ్వాస వాక్యం అంటున్నాడు. ఏమిటా విశ్వాస వాక్యము అంటే అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, యేసు ఎవరు? ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. చూడంటే పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా బోధిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. యెహోవాయే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు త్రియేకుడు, త్రిత్వంలో ఏకత్వం అనే బోధలు దీనికి సమర్థించు. ఈ వాక్యానికి ఈ వాక్యం ఏమని చెప్తూ ఉందంటే
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ప్రభువని ఎందుకు ఒప్పుకోవాలి? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని అపోస్తులు ప్రకటించారు. కాబట్టి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అదే కొర్నేలితోటి చెప్పిన సందర్భంలో చూస్తూ ఉన్న అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. అందరికీ అంటే అందరూ అన్యజనులుగా ఉన్నటువంటి వారు, అదేవిధముగా ఇశ్రాయేలీయులు ఎవరైతే క్రీస్తు వద్దకు వస్తారో వారందరూ కూడా అందరికీ ప్రభు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కాబట్టి ప్రియులారా, ఆయనను ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇదే అపోస్తులు ప్రకటించినటువంటి విశ్వాస వాక్యము. ఇదే సువార్త కూడాను. అదే మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయుల వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వాడిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనగా ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానంలో క్రైస్తవ పునరుత్థానం ఉంది. దేవుడు తన శక్తి వలన యేసును లేపెను, మనల్ని కూడా లేపుతాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనలో ఉంది. కాబట్టి అపోస్తులు ప్రకటించినటువంటి విశ్వాస వాక్యం ఏమిటంటే సువార్త. ఏది అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇది సువార్త. కాబట్టి ఈ యొక్క విశ్వాస వాక్యము యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులను లేపిన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని లేఖనము చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అంటే యేసును లేపినది ఎవరు? దేవుడు. అంటే ఆ దేవుని పేరు ఏమిటి అనేటువంటిది మనకు స్పష్టత రావాలి. అంటే కొత్త నిబంధనలు యెహోవా అనే పేరు లేదు కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు అని బోధించేటువంటి వారిలో ఉన్నటువంటి ఒక సందేహము. కానీ లేఖనాల్లో చాలా స్పష్టంగానే చూపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవాయే కొత్త నిబంధనలో కూడా ఆయనే ఒక్కడైన దేవుడు అని కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుడెవరో తెలియకుండా నిత్య జీవాన్ని పొందుకోవడం చాలా కష్టం. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకుండా నిత్య జీవాన్ని పొందుకోవడం చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు ఎవరు అని కూడా తెలియకుండా నిత్య జీవాన్ని పొందుకోవడం చాలా కష్టం. అదేవిధంగా సంఘంలో చేర్చబడేటువంటి వారు ఏమై ఉన్నారో కూడా తెలియకుండా నిత్య జీవాన్ని పొందుకోవటం చాలా కష్టం. ఏదోలా చర్చికి వచ్చేసాము, ప్రార్థనలు చేసేసుకున్నాము, పాటలు పాడేసాము, కానుకలు ఇచ్చేసాము అనుకుంటే నిత్య జీవం రాదు. విశ్వాసము అంటే మాలో విశ్వాసాన్ని పెంపొందించాలి. దినదినము విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఏమిటా విశ్వాసము? విశ్వాస వాక్యము అంటే అపోస్తులు ప్రకటించిన విశ్వాస వాక్యమే. అదే మరి చెప్తున్నది, వాక్యము నీ నోటను నీ హృదయములోను నీ వద్దను ఉన్నది, అది మేము ప్రకటించేటువంటి విశ్వాస వాక్యమే. అదేమనగా ఏమని చెప్తూ ఉంది? రోమపత్రిక 8వ అధ్యాయంలో అదే 10వ అధ్యాయము 8 నుండి, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నేను హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అంటే రక్షణ పొందటానికి ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే దేవుడు యేసును లేపాడు, యేసుక్రీస్తుని ప్రభు అని హృదయంలో ఒప్పుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటివిగా
గా లేఖనాల్లో చెప్పబడతా ఉన్నాయి. అయితే ఆ దేవుడు ఎవరు, ఆ ఒక్కడైన దేవుడు ఎవరు, యెహోవాయేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే ఆయనే ఒక్కడైన దేవుడు, ఆయన యెహోవా అనేటువంటి లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అదే చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 29 నుంచి 32 వచనాలు ఒకసారి చదివినట్లయితే అక్కడ పితరుల దేవుడు లేపెను అని చెప్పబడతా ఉంది. 5వ అధ్యాయము 29 నుంచి. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపిన హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని చెప్పబడతా ఉంది. ఆ దేవుడు ఎవరంటే పితరుల దేవుడు అని ఇక్కడ అపోస్తులు ప్రకటిస్తున్నారు. ఆ దేవుడు ఎవరంట? పితరుల దేవుడు. చూద్దాం ఒకసారి. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తు వారిని. దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అపోస్తులు. ఎవరెవరు సాక్ష్యం అంటే ఇది? పరిశుద్ధాత్ముల యొక్క సాక్ష్యము, అపోస్తుల యొక్క సాక్ష్యం. ఇది ఏమని ఇస్తున్నారు? ఇశ్రాయేలు మారు మనసు దయచేయుటకై, మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించున్నాడు. ఎవరు ఈ దేవుడు అంటే? పితరుల దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మీరు ప్రాణుల వేలాడ వేసి సంపాదించినటువంటి యేసునే దేవుడు లేపేను, మృతులను లేపేనని చెప్పబడతా ఉంది. ఆ దేవునికి ఇక్కడ ఏం చెప్తున్నారు? పితరుల దేవుడు అనేటువంటిది ఒక మాటను చెప్తున్నాడు. పితరుల దేవుడు యేసును లేపేన అనేటువంటి ఆ పితరుల దేవుడి పేరు ఏమిటి అంటే అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో 13 నుంచి ఒకసారి చదువుకున్నాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 13 నుంచి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చూడండి, అంటే చాలా మంది గ్రహించలేకపోతున్నారు. కొత్త నిబంధనలో దేవుడే, పాత నిబంధనలో దేవుడు అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఆయనే ఈయనగా వచ్చాడు, యెహోవాయే యేసుక్రీస్తులాగా వచ్చాడు అనేటువంటి చాలా మంది బోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తుల బోధ స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము ప్రకటించే విశ్వాస వాక్యం ఏమిటంటాడంటే యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులు లేని హృదయం పొంది విశ్వసించిన నువ్వు రక్షించబడదు అని చెప్తున్నాడు. ఆ దేవుడు ఎవరు అంటే పితరుల దేవుడు అంటున్నాడు. ఆ పితరుల దేవుడు అంటే ఆ పితరులు ఎవరంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక్కడైన దేవుడి గురించి వివరణ ఇస్తూ ఉంటే అపవాది తన అనుచరుల చేత ఏం చెప్పిస్తూ ఉన్నాడంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిస్తేనే త్రియేక దేవుడు, ఒక్కడైన దేవుడు అని బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇది చాలా తప్పుడు సమాచారంతో నిత్య జీవాన్ని కోల్పోయేలాగా చేస్తున్నటువంటి బోధ అని మీరు మొదటగా గ్రహించాలి. అది ఆ పితరుల దేవుడి గురించి ఒకసారి మనము చదువుకుందాం. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాల వరకు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నవి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12 మోషేతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుడు ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును,
నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను. చూడండి, అంటే నేను చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చూపిస్తూ వస్తూ ఉన్నా. ఒక విశ్వాస వాక్యము ఏమిటంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన హృదయమందు విశ్వసించాలి. అపోస్తులు ప్రకటించినటువంటి బోధ ఏమిటి అంటే మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు మృతుల నుండి లేపెనని బోధిస్తున్నారు. అదేవిధంగా మీరు రానున్న సంహరించి వేలాడవేసినటువంటి యేసుని మన పితరుల దేవుడు మహిమపరిచారని చెప్పబడుతుంది. ఆ పితరుల దేవుడు ఎవరు అంటే, ఆ పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని పేరు. అదే విషయంలో ఇక్కడ చెప్తున్నాడు, ఆయన పేరు ఏమిటి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని మోషే అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. ఆయన మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని నన్ను అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవాలని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా. ఎవరట ఆయన? పితరుల దేవుడు యెహోవా. అంటే యేసుక్రీస్తును లేపిన దేవుడు పేరు యెహోవాయే. కాబట్టి చాలామంది ఈ యొక్క యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ఈ విధంగా తికమక బోధలు చేస్తూ చాలామందిని నిత్య జీవాన్ని కోల్పోయేలాగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏం చెబుతుంది, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పగలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థక నామము అని మరి యెహోవాయే చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలామందిలో మరి దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారంటే మా దేవుడు యేసుక్రీస్తు అని చెప్తారు. ఆ యేసుక్రీస్తునే లేపాడు దేవుడు అని చెప్తుంది లేఖనం. ఆ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు నాకు తండ్రి ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని. అంటే యేసుక్రీస్తు వారిని అబద్ధికునిగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నేటి కాలంలో ఉన్నటువంటి బోధకులు మరి ప్రకటిస్తూ ఉన్నారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నిత్య జీవాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటిది చాలా వివరంగా మరి చెప్పటానికి ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా ఒకసారి ఆలోచించండి. పాత నిబంధనలు యెహోవాగా కనపరుస్తున్నాడని, ఆయనే కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగాను పరిశుద్ధాత్మ కనపరుచుకుని కొందరు అబద్ధ బోధ ప్రకటిస్తున్నారు. ఈ బోధను ఖండించడానికి అంటే సాతాను కట్టినటువంటి మరి గోడలను కూల్చటమే మన యొక్క పని. అపవాది యొక్క తంత్రాలను మనము ఎరిగిన వారం. కాబట్టి ఎక్కడ ఏ బోధ చేస్తూ ఉన్నారో ఆ బోధను మరి బైబుల్కి వ్యతిరేకమైన బోధ, క్రీస్తు బోధకు వ్యతిరేకమైన బోధను మనము ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అపోస్తులే ప్రకటించారు కాబట్టి తప్పు దిద్దాలన్నాడు, ఖండించాలన్నాడు, శిక్ష కూడా వేయాలనేటువంటి మాటలు కూడా చెబుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి సర్వసత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఒక్కడైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది. ఆయన తండ్రి అని చెప్తున్నాం, ఆయన పితరుల దేవుడు అని చెప్తున్నాము, ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనము లేఖనాన్ని పరిశీలన చేసి మరి చదువుకున్నాం. కాబట్టి మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడాను అపోస్తులు ప్రకటించిన బోధలో మరి ఒక్కడైన దేవుడి గురించి చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. మనము యేసుక్రీస్తు ప్రభువుని నోటితో విశ్వసించాలని చెప్తున్నాడు కదా. అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు మృతుల్లో లేపిన హృదయం అది విశ్వసించాలని చెప్తున్నాడు కదా. అదే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మరి మన యొక్క విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి, విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో చాలా ముఖ్యమైనటువంటి రెఫరెన్స్ మన వద్ద ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అది ఒకసారి చదువుకుందాం.
కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-6 కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఎవరట దేవుడు? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఆయన ఎవరు? యేసును లేపిన దేవుడు. యేసును లేపిన దేవుడు ఎవరు? పితరుల దేవుడు. ఆ పితరుల దేవుడు ఎవరు? ఆ పితరులు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన పేరు ఏమిటంటే యెహోవా. కాబట్టి మరి ఇక్కడ చెప్తున్నారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఎవరట ఆయన? తండ్రి. ఒక్కడే దేవుడు. ఆయన ఎవరు అంటే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను, ఆయన ద్వారా మనము కలిగిన వారము. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక్కడైన పదము తండ్రి అయిన దేవుడికి మాత్రమే వర్తిస్తుంది. ఆయనే ఒక్కడైన దేవుడు. పరలోక కుటుంబంలో చేర్చబడినటువంటి మనకు తండ్రి ఎవరు అంటే ఒక్కడైన దేవుడు మాత్రమే. ఆయనే తండ్రి అయిన దేవుడు అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4-6 మరి ఒక్కడైన దేవుడు ఎవరు అనేటువంటిది ఒక ప్రశ్న వేసినట్టయితే ఆయన తండ్రి అని చెప్తా ఉంది. ఆయన ఎవరికి? అందరికీ తండ్రి అంటే ఇక్కడ లేఖనం చెప్తా ఉంది. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 ఎవరెవరికి తండ్రి ఆయన అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలవబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరట అందరిలో ఉన్నది అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించుడు. అందరిలో ఉన్నాడు అంటున్నాడు అంటే శరీరం ఒక్కటే అంటున్నాడు, శరీరంలోను. ఆత్మయు ఒక్కడే, ఆత్మలోను. ప్రభు ఒక్కడే, ప్రభువులోను. అంటే ఈ ముగ్గురులోనూ కూడాను వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. అంటే శరీరం ఒక్కటే అంటే ఏమిటి? శరీరము అనగా సంఘము. క్రీస్తు అంటాడు కదా, నా శరీరం అని. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు. శరీరం అనే సంఘమునకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, సంఘానికి తండ్రి ఒక్కడే. సంఘము క్రీస్తు శరీరము, మనము క్రీస్తు శరీరం అవయవంలో ఉన్నాము అనే సత్యాన్ని కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. అపోస్తుల కార్య కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 27వ వచనంలో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. అంటే శరీరం ఒక్కటే అంటే ఆయన క్రీస్తు శరీరం అని అర్థం చేసుకోవాలి. అదే సంఘము అని అర్థం చేసుకోవాలి. ఆ సంఘములో ఎవరెవరు ఉన్నారు అంటే ఎవరైతే క్రీస్తుని రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడాను క్రీస్తు శరీరములో అవయములై ఉన్నారు అని చెప్పబడుతూ ఉంది. అందుకనే చెప్తున్నాడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 12-13 వచనాల్లో 12వ అధ్యాయం 13వ వచనంలో ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అయింది బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అని చెప్పబడతాం. కాబట్టి ప్రియరా, శరీరం ఒక్కటే. ఆ శరీరము ఎవరు అంటే క్రీస్తు యొక్క శరీరము. అదే సంఘము అని చెప్పబడుతుంది. ఆ సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడాను క్రీస్తు యొక్క శరీరంలో అవయములై ఉన్నాము. శరీరము ఒక్కటంటే సంఘము. అదే విషయానికి చెప్తున్నాడు. సంఘము అన్న శరీరం కొరకు అని మరి కొలసీ రాసిన పత్రిక 1:24 కూడా రాయబడింది. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటిని నా శరీరం వందు సంపూర్ణం చేస్తున్నానని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రియరా, శరీరం ఒక్కటే అనగా అందరికీ తండ్రి అంటే
ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడిన ప్రతి ఒక్క అవయవము కూడా తండ్రి ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్పబడుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆత్మయు ఒక్కడే అని చెప్పబడుతుంది. మరి అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అయి ఉన్నాడు. ఆత్మయు ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ రాయబడింది. అదే విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఆత్మయు ఒక్కడే అంటే అది కూడా యెహోవాయే అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఆత్మయు ఒక్కడే అంటే పరిశుద్ధాత్మని గురించి కూడా రాయబడింది. ఇప్పటి వరకు సంఘం గురించి తెలుసుకున్నాము. శరీరం ఒక్కటే అనగా సంఘము, సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవులు, అందరిలోనూ అందరికి తండ్రి ఉన్నాడని. ఇక్కడ ఆత్మయు ఒక్కడే అంటే గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నాయన తండ్రి అను తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అపోస్తుల కార్యంలో కూడా 2:32-33 ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అంటే అపోస్తులు శక్తిని పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ, ఆత్మయు ఒక్కడే అంటే ఆ యొక్క ఆత్మను గురించే చెప్పబడతా ఉంది. అందుకనే చాలా సందర్భాల్లో మరి ఆత్మను గురించి రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 3:5-7 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనను రక్షించను. మరి ఈ విధముగా మరి పరిశుద్ధాత్ముడి గురించి ఆత్మయు ఒక్కడే అంటే ఆత్మయు ఒక్కడే అంటే ఆయన కూడా తండ్రి ఒక్కడే, ఆయనే ఒక్కడే అని దేవుడు చెప్పబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభు ఒక్కడే అని చెప్పబడుతుంది. ప్రభు ఒక్కడే ఎఫెసీ పత్రికలో చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి చెప్పుకుంటున్నాం. ప్రభు ఒక్కడే అనగా అందరికీ తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తు కూడా తండ్రి అయి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:14 మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షకుడు ఉండగా పంపిణీట మేము చూసి సాక్ష్యం ఇచ్చుతున్నాము. ప్రభు అక్కడే అనగా యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17 తన యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే, తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమ పరుచుము అంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పబడతా ఉంది. ఇంకొక సందర్భంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:5-6 మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పబడతా ఉంది. మరి ఈ విధంగా శరీరం ఒక్కటే అనగా క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘానికి, ఆత్మయు ఒక్కడే అనగా సంఘమును సర్వశక్తిని నడిపించడానికి తండ్రి చేత వాగ్దానం చేయబడిన క్రీస్తు ద్వారా పంపబడినటువంటి కృపా వరముల గురించి పరిశుద్ధాత్మ గురించి, ప్రభు అక్కడే అనగా యేసుక్రీస్తు వారి గురించి, వీరందరూ కూడా ఒక్కడైన దేవుడు ఎవరు అంటే ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే ఒక్కడైన దేవుడు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసుకున్నాం ప్రియులారా. కనుకనే మరి ఈ విధంగా ఒక్కడైన దేవుడి గురించి మనకి సరైన స్పష్టత లేకపోతే మరి నిత్య జీవం ఉంటుందా అంటే ఉండదు. అందుకని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే సత్యవంతుడైన వారిని ఎరగవాలని యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి వివేకాన్ని అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుని ఎరగటానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు, వివేకాన్ని అనుగ్రహించాడు అనేటువంటి చెప్పబడుతుంది. అంటే వివేకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసంలోనే కొనసాగాలి. కాబట్టి ఒక్కడైన దేవుడు ఎవరు అంటే ఆయనే అందరి ఆత్మలకు తండ్రి అని చెప్పబడతా ఉంది. అందరి ఆత్మలకు తండ్రి అంటే ఆత్మలు అంటే ఎవరు? ఆత్మలు అంటే ఎవరైతే క్రీస్తుని రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించి సంఘంలో చేర్చబడతారో వారు కూడా ఆత్మలు అన్నారు. మరి అపోస్తులు బోధిస్తూ ఉన్నారు, మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము, ఒకవేళ అలాగా ఎరుగునేక మీద ఆయన అలాగా ఎరగమంటున్నారు. యేసుక్రీస్తు శరీరరీతిగా తెలిసి ఉండొచ్చు, సంఘంలో చేర్చబడిన వారు శరీరరీతిగా ఎరిగి ఉండొచ్చు, కానీ వారిని అలాగ ఎరగము అంటున్నారు. అంటే ఎలా ఎరుగుతూ ఉన్నారు అంటే వాళ్ళను ఆత్మలుగానే చూస్తూ ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 12:9-11 ఆయన ఆత్మలకు తండ్రి అని చెప్పబడుతూ ఉంది. మరియు శరీర సంబంధ తండ్రులు మనకు శిక్షకులై ఉంటుంది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది.
అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అంటున్నాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని చెప్పబడతా ఉంది. ఒక్కడైన దేవుడు అని చెప్పబడతా ఉంది. అందరికీ తండ్రి అయిన దేవుడు అని ఆయన గురించి చాలా స్పష్టంగా చెప్పబడతాం. మొదటిగా ఆత్మ ఉన్నాడు అనేటువంటి యెహోవా గురించి మనము తెలుసుకుందాం. ఎవరు ఆత్మ అన్నాడంటే దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే అందరికి తండ్రి అని చెప్పబడతా ఉంది. యెహోవా ఆత్మ ఉన్నాడు, ఆయన ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు కుమారుడైనటువంటి ఆత్మ ఉన్నాడు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కుమారుడైన ఆత్మగా ఉన్నాడు. అలాగనే క్రీస్తుని శిరస్సుగా సంఘము కుమారులైనటువంటి ఆత్మలై ఉన్నారు అనేటువంటి లేఖనం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే రోమపత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానమైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. యేసుక్రీస్తు వారు ఆత్మ ఉన్నాడు అనడానికి కొన్ని రుజువులుగా మనం చూపిస్తున్నాం. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ ఉన్నాడు. మరి ఎవరి పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. లూకాసు వార్తలో 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకున్న వారు కూడా ఈ పట్టణంలోనే నిలిచి ఉన్నాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ ఉన్నాడు అనడానికి చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తానన్నాడు. నా తండ్రి నామమున పంపబోవు, నా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని చెప్పబడతా ఉన్నాడు. అదేవిధంగా ఆయన గురించి సత్య స్వరూపి ఆత్మ యోహాను సువార్త 15:26 తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఈ విధముగా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్పబడతా ఉంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్పబడతా ఉంది. ఒక్కడైన దేవుడు ఎవరు అంటే ఆయనే యెహోవా అని చెప్పబడతా ఉంది. మరి ఈ విధముగా దేవుని గురించి మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతే మరి నిత్య జీవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యోబు గ్రంథంలో 34:14-15 ఈ యొక్క ఆత్మ గురించి చాలా స్పష్టంగా రాయబడతా ఉంది. ఆత్మలు అంటే ఏమిటి అనేటువంటిది. అంటే దేవుడైన యెహోవా మరి ఆదాము యొక్క నాసికారంధంలో జీవాయం ఉన్నప్పుడు జీవాత్మాయను అని ఒక్కని నుండి ప్రతి ఒక్క జాతి మనుషుడు మరి ఈ యొక్క లోకంలో వచ్చారని చెప్పబడతాం. కాబట్టి యోబు గ్రంథంలో 34:14-15 ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోగుదురు అన్నాడు. అంటే ఆయన యొక్క శ్వాస నిశ్వాసలు ఒక్కసారి కనుక తీసుకుంటే ఏమవుతారట? శరీరులందరూ కూడా నశిస్తారట, ధూళి అయిపోతారు. కాబట్టి ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన ఆత్మ అందరిలోనూ ఉన్నది అనేటువంటిది అర్థమవుతాం అనుకున్నారు. కాబట్టి మనకు ఒక్కడైన దేవుడు ఎవరు అంటే ఆయనే పితరుల దేవుడు అని, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని, ఆయన పేరే యెహోవా అని మరి స్పష్టంగా మరి తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటి విశ్వాసంలో లేని ఎడల మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. మీ విశ్వాసాన్ని మరలా ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎలాంటి విశ్వాసం ఉన్నాము అనేటువంటిది. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విశ్వాసము చేత కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం. అందుకనే అదే మనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన హృదయం అని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షణ పొందుకోవడానికి ముఖ్యమైనటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన హృదయం అని విశ్వసించాలి, ఆయనను ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. మరి ఇటువంటి విశ్వాసం కనుక లేకపోతే ఆయనే ఈయన, ఈయనే ఆయన, యెహోవా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అనే విశ్వాసం ఎవరైనా ఉన్నాయి అట్లా ఈ యొక్క విశ్వాసాన్ని మరి మార్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి విశ్వాసానికి లోబడి
మరి నిత్య జీవానికి పాత్రగా ఎంచుకోవటానికి ప్రయత్నం చేయండి. మరి నేడే రక్షణ దినం కాబట్టి ఎవరెవరు ఎటువంటి విశ్వాసం ఉన్నారో మరి గ్రహించుకొని మరి నిత్య జీవన పాత్రగా ఎంచబడటానికి మరి ఈ యొక్క వాక్యాన్ని లోపడవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చెప్పబడిన మాటలు గురించి ప్రతి ఒక్కరిలో కూడా మరి దేవుడు దీనిగట్టి ఫలింపచేయుగాక. చెప్పబడిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.